నార్మల్‌గా ఓపీడీస్‌లో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి అడిగే క్వెషన్ ఏంటి అంటే, "అసలు మేడం మాకు నార్మల్ అవుతుందా? సిజేరియన్ సెక్షన్ అవుతుందా?" సెకండ్ క్వెషన్ వచ్చి, "ఏది బెటర్? నార్మల్ డెలివరీ బెటరా? ఆర్ సిజేరియన్ సెక్షన్ బెటరా?" ఇవి కామన్‌గా ఓపీడీలో వినే క్వెషన్స్. సో, నార్మల్ డెలివరీ అంటే ఏంటి? సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి? ఏది బెటర్? ఎలాంటి కేసెస్‌కి సిజేరియన్ సెక్షన్ అనేది అడ్వైస్ చేస్తాము అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనూష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్ అనే ప్లాన్ ఆఫ్ డెలివరీ అనేది మనము ఇనీషియల్ ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో డిసైడ్ అవ్వలేమండి. అది కేవలం 7th 8th మంత్ తర్వాత డిపెండింగ్ ఆన్ మెటర్నల్ అండ్ బేబీ కండిషన్ మాత్రమే ప్లాన్ ఆఫ్ డెలివరీ అండ్ మోడ్ ఆఫ్ డెలివరీ అనేది మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. నార్మల్ డెలివరీ అంటే ఏంటి అంటే, న్యాచురల్ వెజైనల్ ఆరిఫైస్ నుంచి బేబీ అనేది డెలివరీ అవుతూ ఉంటుంది. దానికి మనం ఎక్కువ చేసే అవసరం ఏమి ఉండదు. ఎపిజియాటమీ ఇస్తాము. అంటే ఏంటి అంటే, వెజైనా ఏరియాలో చిన్న కట్ ఇవ్వడం ద్వారా బేబీ బయటకు రావడానికి కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి అంటే, సిజేరియన్ సెక్షన్లో మనము బేబీని డెలివరీ చేయడానికి అబ్డామెన్ అలానే యూట్రస్ లేయర్స్ని కట్ చేసి దాంట్లోంచి బేబీని డెలివరీ చేస్తాము. సిజేరియన్ సెక్షన్కు కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీలో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి, అంటే మెటర్నల్ ఆర్ బేబీ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ డెలివరీ వదిలేస్తే అనిపిస్తే అప్పుడు డైరెక్ట్ సిజేరియన్ సెక్షన్ వెళ్ళడం అనేది చాలా మంచి ఆప్షన్. మనము సిజేరియన్ సెక్షన్ అనేది 2 రకాలుగా చేస్తూ ఉంటాము. ఒకటి ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అండ్ ఇంకొకటి ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్. ఎలెక్టివ్ అంటే ఏంటి అంటే, మనం సిజేరియన్ డెలివరీ చేస్తాము అనేది ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాము.